హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇది నిన్న వ్లాగ్ అండి. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే నేను సేమియా ఉప్మా అయితే చేస్తానండి. సో ఎసరు అయితే మరుగుతుంది. ఈ లోపల మా వారు టీ పెట్టు అన్నారు. సో ఆయనకి టీ పెట్టడం కోసం అయితే పాలు అయితే కట్ చేశాను. ఇంకా టీ అయితే పెడతానండి. ఈరోజు ఈ వ్లాగ్లో మీరు మొత్తం ఇంట్లో నేను పనులు ఎలా పూర్తి చేసుకుంటున్నాను ఏంటన్నది పెడతాను. తర్వాత భవాని ఏంటి గుడ్ న్యూస్ చెప్తాను అని చెప్పావు, అది వీడియో పెట్టలేదు ఏంటి అని అనుకోద్దు. అది రేపు మ్యాక్సిమం రిలీజ్ చేస్తానండి. దానికి కూర్చుని అయితే మాట్లాడతాను. చాలామందికి ఇలా కూర్చుని మాట్లాడితే వీడియో వినబుద్ది కాదు. బట్ నేనైతే అదంతా కూర్చునే మాట్లాడాలి అనుకుంటున్నాను. అది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. అది మీకు చాలా మోటివేషన్ కింద అయితే ఉంటుంది. ఇంక ఇదిగోండి టీ అయితే మరిగిపోయింది. సో ఆయనకైతే టీ వడపోసి ఇచ్చేస్తాను. ఆ టీ గిన్నెని దింపేసి అదే స్టవ్ మీద నేను పాలు గిన్నె అయితే పెట్టేస్తున్నానండి. ఇక ఉప్మాకి ఎసరు కూడా మరిగిపోతుందండి. ఇంకా ఉప్మా అయితే నేను వేసేసుకోవాలి. ఇంకా మా వారికి అయితే టీ అయితే ఇచ్చేస్తున్నానండి. ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్లోకి ఉప్మా చేస్తున్నానని చెప్పాను కదండి. ఎర్రనోక ఉప్మా చేస్తానమ్మా అని అడిగానండి మనుని. అసలు ఒప్పుకోలేదు. నాకు సేమియా ఉప్మా మాత్రమే కావాలి అని ఏడిసింది అనమాట. ఇంకా నేను 1.5 గ్లాసు సేమియా ఉప్మా అయితే చేస్తున్నానండి. ఎసరు ఆల్రెడీ మరిగిపోతుంది కదా, సో దాంట్లోకి వేసేసాను. ఇక సేమియా డబ్బా ఖాళీ అయిపోయింది. సో సేమియానైతే ఈ కంటైనర్లోకి అయితే వేసేసుకున్నాను. ఇంకొండి ఉప్మా అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. నేను ఇలా మూత పెట్టేసి మనుకి స్నానానికి నీళ్ళవి తోడతాకి వెళ్ళాను. ఈ లోపల ఇది దగ్గరికంతా అయిపోయింది. నాకు జోరుగా తింటేనే నచ్చుతుంది ఉప్మా. వచ్చేదిగా హాఫ్ డేకి వచ్చేదిగానమ్మా, అలా ఏడకూడదు. డాడీ బయట ఉన్నారు కదా. మను లేట్ అయిపోయింది. మను సరే నువ్వు కూడా అక్కడే ఉండమ్మా వాచ్మెన్ అంకుల్ దగ్గర. డాడీ తిట్టేస్తారు ఇప్పుడు నన్ను. బాయ్. టైం అయితే 9:10 అయ్యిందండి. మా మనుని స్కూల్కి అయితే పంపించేశాను కదా. మా షానుకి అయితే ఈరోజు స్కూల్ లేదు. నేను మనుని స్కూల్కి పంపించేసిన తర్వాత నేను వాకింగ్కి అయితే వెళ్తాను కదండి. ఇంకా షానుకి ఎలాగో లేదు కాబట్టి షాను తల్లికి కూడా జల్లవి వేసేసాను. ఇంక ఇప్పుడైతే నేను షాను కలిసి వాకింగ్కి అయితే వెళ్తున్నాము. ఒక 1/2 అవర్ 1 అవర్ అలాగా. మా షాను ఏమో ఎండలో కూర్చోబెడతానండి. ఒక 1/2 అవర్ అలాగా అక్కడ ఎండలో కూర్చుని దీనికి వచ్చిన బేసిక్ స్ట్రెచ్ ఉంటుంది కదా, స్ట్రెచ్చింగ్ అవి అయితే చేసుకుంటుంది. కరాటే క్లాస్లో అవి నేర్చుకుంది కదా. సో సన్లైట్ లాగా తగిలేలా కూర్చోబెడితే అక్కడ చేసుకుంటుంది. నేనేమో ఒక 2-3 రౌండ్స్ వాకింగ్ అయితే వేసుకుని వస్తానండి. నేను వాకింగ్కి అసలు షూ లేకుండా వెళ్ళలేకపోతే అయితే అస్సలు నల్లపోతున్నాను షూ లేకపోతేనే. అందుకనేసి పక్కా షూ అయితే వేసుకుంటున్నాను అనమాట. ఇంకా నేను షాను తీసుకుని వెళ్తున్నానండి. మా వారైతే మాత్రమే ఇంట్లోనే ఉన్నారు. సో అందుకనేసి తలుపు అయితే తాళం వేయట్లేదు, జారవేసి వెళ్తున్నాను. నేను వచ్చేసరికి 9:30 అలా అయిపోద్ది కదా. మళ్ళీ మా వారైతే ఆఫీస్కి వెళ్ళిపోవాలి కదండి. అందుకనేసి ఆయన నేను ఇంట్లోనే ఉంటానులే, నేను రెడీ అయిపోయి తాళం వేసేసి వెళ్తానన్నారు. నాతో పాటు నేను ఎప్పుడో ఒక కీ అయితే క్యారీ చేస్తానులేండి. సో ఇంకా పైనుంచి మా వారైతే మమ్మల్ని వీడియో తీస్తున్నారు. ఇంకా నేనైతే స్కూటీ వేసుకుని వెళ్తున్నాను. చాలామంది నన్ను స్కూటీ నడుపుతూ వచ్చాక అని అడుగుతున్నారండి. నాకు స్కూటీ నడుపుతూ వచ్చు. నేను 2 ఇయర్స్గా స్కూటీ నడుపుతున్నాను. కానీ మా ఇంటి నుంచి కరాటే దగ్గరికి స్కూల్ దగ్గరికి మాత్రం వెళ్తాను. ఇంకా వేరే దూరం అయితే నేను స్కూటీ నడపలేను. ఇంకైతే వెళ్ళేసి వచ్చేసామండి. టైం అయితే ఇప్పుడు కరెక్ట్గా 10 o'clock అవుతుందండి. ఇదిగోండి 10:02 అయ్యింది. ఇంకైతే మాత్రము షానుకి స్నానానికి వేడి నీళ్ళు పెట్టాను. అవి నీళ్లు కాగుతూ ఉంటాయి. ఈ లోపల నేను వంట పని అయితే పూర్తి చేయాలండి. ఆకుకూరలు అయితే తీసుకొచ్చాను. పప్పును మెంతికూర అయితే వండుదాం అనుకుంటున్నాను. అలాగే మను తల్లి కోసం అయితే మాత్రము క్యారెట్ బీట్రూట్ కలిపి ఫ్రై అయితే చేస్తానండి. నేను తోటకూర పుదీనా మెంతికూర అయితే తీసుకున్నాను. ఇంకా షానుకి స్నానానికి నీళ్లు పెడతాను. షానుకి నీళ్ళు కాగిన తర్వాత షాను చేసేస్తుంది. లోపల నేను స్టవ్ మీద అన్నమును కూర పెట్టేస్తే అవి రెడీ అవుతూ ఉంటాయి. ఆ తర్వాత నేను కూడా షాను వచ్చేసిన తర్వాత నీళ్ళు పెట్టేసుకుని నేను స్నానం చేసేసి మనుకి లంచ్ బాక్స్ ఇచ్చి అప్పుడైతే ఎడిటింగ్ స్టార్ట్ చేయాలి. ఇప్పుడు పిల్లకైతే హీటర్ పెట్టేస్తానండి. ఆ నీళ్ళు కాగే లోపల నేను స్టవ్ మీద అన్నం కూర పెట్టేయాలనుకుంటున్నాను. ఈరోజు నేను వాకింగ్లో 6 రౌండ్స్ అయితే వేసానండి. అలాగే మా షాను నాకు కొన్ని ఎక్సర్సైజెస్ అవి నేర్పిస్తుందండి. సో అవైతే నేను ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను అనమాట. మా షాను అసలు మార్నింగ్ నిద్ర లేవగానే కూడా వాష్రూమ్కి వెళ్ళిపోయి దాని ఎక్సర్సైజెస్ అవి చేసుకుంటుందండి. మా మను అలా చేయదు. నా చేతిది రాగి బ్రాస్లెట్ అండి, చాలా బాగుందండి ఇది పెట్టుకుంటేని.
తీబుద్ది కాక ఇంకా అలాగే ఉంచేసుకున్నాను అనమాట, రోజు ఉంచేసుకుందాము అనేసి. ఇంకా ఫస్ట్ అయితే నేను కందిపప్పుని నానబెట్టుకుని పక్కన పెట్టుకుంటున్నానండి. ఇది నానడానికి టైం పడుతుంది కదా, ఆ తర్వాత నేను స్టవ్ మీద పెడదాంలే అన్నట్టుగా ఫస్ట్ అయితే నానబెడుతున్నాను. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కూడా ముందే వేసేస్తున్నాను, మళ్ళీ మర్చిపోతానండి బాబు నేను ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేయడము. సో అందుకే ఇంకా మెంతుకూర అయితే ఇచ్చుకున్నానండి, దాన్ని శుభ్రం చేయాలి, దానికి టైం పట్టేస్తుందేమోని. ఇంకా మనుకి ఫస్ట్ లంచ్ బాక్స్ ఇవ్వాలి కాబట్టి దానికి కూర అయితే రెడీ చేసేస్తాను. ఈరోజు బీట్రూట్ క్యారెట్ కలిపి ఫ్రై అయితే చేస్తానండి. ఈ బీట్రూట్లు అయితే మాత్రము నిన్న చూపించాను కదా వ్లాగ్లో మీకు, కంట్రీ డిలైట్లో బుక్ చేశారు అని. ఇవి క్యారెట్లు అయితే ఫ్రీగా వచ్చినాయి అంటండి కంట్రీ డిలైట్లు, ఈ కూరగాయలు కొన్నందుకు. సో ఇంకా మా మను ఇష్టంగా తింటుందండి ఇలాగా క్యారెట్ బీట్రూట్ ఫ్రై పెడితే ఇష్టంగా తింటుంది. సో అందుకనేసి కొంచెం తక్కువ నూనె వేసి ఇది ఫ్రై పెట్టేద్దాం అనేసి వీటిని అయితే కట్ చేసుకుంటున్నాను. కందిపప్పు నానబెట్టాను కదండి, అది కొంచెం టైము నానబెట్టి ఉంచుతాను. ఇంకా ఇవైతే మాత్రము కట్ చేసే పని పెట్టుకోవట్లేదండి, నేను డైరెక్ట్గాని అది ఉంటుంది కదా చాపరు, దాంట్లో వేసేసి కొట్టేసాను అనుకోండి, అన్నీ చిన్న చిన్నగా కట్ అయిపోతాయి అండ్ ఫ్రై కూడా చాలా త్వరగా మగ్గుతుందండి. అదే నేను కట్ చేశాను అనుకోండి, ఒక ముక్క లావుగా ఒక ముక్క సన్నగా ఇలా అయితే కట్ అవుతుంది. సన్నగా అయిపోయిన ముక్కలు త్వరగా మగ్గిపోతే, లావుగా అయ్యే ముక్కలు త్వరగా మగ్గట్లేదు. అందుకనేసి నేను ఇలాగ క్యారెట్ బీట్రూట్ అయితే మాత్రం పక్కా ఇలా పెద్ద పెద్ద ముక్కల కింద కట్ చేసేసి అందులో అయితే వేసేస్తున్నాను. ఈరోజు ఈ వ్లాగ్ అయితే స్కిప్ చేయకుండా చూడండి. నేను రీసెంట్గా ఒక కమ్యూనిటీ పోస్ట్ అయితే పెట్టాను కదండి, అదే ఒక అతను నాకు ఇలాగ మెసేజ్లు అయితే పెట్టారండి. అంటే నాకు 2 సిమ్స్ ఉంటాయి అనమాట ఫోన్లోని, ఆ 2 సిమ్స్కి నాకు వాట్సాప్ ఉంటుంది. నాకు 2 మెసేజ్లు అయితే వచ్చాయండి, ఒక్కొక్కటి డిఫరెంట్ నెంబర్ నుంచి అయితే మెసేజ్లు వచ్చాయి. అది కమ్యూనిటీ పోస్ట్ కుంటా పెట్టాను, ఈజీగా మనీ ఎర్న్ చేయాలంటే ఇక్కడ మేము చెప్పినట్టు చేయండి, హోటల్కి రివ్యూ ఇవ్వండి అనేసి పెడుతున్నారు, ఇది నమ్మకండి అని చెప్పాను కదా. సో ఫర్దర్గా వాళ్ళ నుంచి ఇంకా నాకు మెసేజ్లు వచ్చాయండి, అది ఏమైంది ఏంటి అన్నది కొంచెం డీటెయిల్గా చెప్పక్క వ్లాగ్లోని అనేసి నన్ను అడిగారండి. సో దాని గురించి నేనైతే ఈ వ్లాగ్లో డిస్కస్ చేస్తాను. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. నేను ఫస్ట్ అయితే బీట్రూట్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసి తాలింపు వేసేసి నూనెలో అయితే కాసేపు మగ్గన పెట్టానండి. ఈ లోపల నేను క్యారెట్ని కూడా కట్ చేసుకున్నాను. మనకి క్యారెట్ కొంచెం త్వరగా మగ్గుతుంది కానీ బీట్రూట్ కొంచెం ఎక్కువ టైమే తీసుకుంటుందండి. సో కాసేపు బీట్రూట్ని అయితే మగ్గిచ్చేసి ఆ తర్వాత అయితే నేను దీంట్లోకి క్యారెట్ అయితే వేసానండి. సో ఇంక ఇది మగ్గుతూ ఉంటుంది. నేను ఇందాక పప్పునైతే నానబెట్టుకున్నాను కదండి, సో మెంతుకూర అయితే శుభ్రం చేసేసుకున్నాను. దీన్ని 2 టైమ్స్ ఇలా నీటిలో వాష్ చేసేసి ఇలా అయితే చిన్న చిన్న ముక్కల కింద కట్ చేస్తున్నాను. ఎప్పుడు నేను మెంతుకూర ఉన్నప్పుడు ఉత్తి ఆకులనే తీసుకునేదానండి, కానీ సబ్స్క్రైబర్స్ చాలా మంది కామెంట్లో చెప్తున్నారు ఉత్తి ఆకే కాదు బావని కాడ పై వరకు కట్ చెయ్యి, ఏమి కాదు కాడ తింటే మంచిదని చెప్తున్నారు. నేను తోటకూర కాళ్ళు తింటాను తప్పించి మెంతుకూర పాలకూర ఆకు మాత్రమే తీస్తానండి, కాళ్ళు ఎప్పుడు తీయలేదు. కానీ ఇంక ఈసారి కాడలు కూడా మంచివి అంటున్నారు కదా అనేసి ఇలా కాడలతో అయితే నీట్గా కడిగేసుకున్నానండి. ఇంకా వాటిని ముక్కల కింద కట్ చేసేసాను. ఇంకా దీన్ని నానబెట్టిన కందిపప్పులో అయితే వేసేసుకుంటున్నానండి. ఇంకా దీన్ని కూడా స్టవ్ మీద పెట్టేస్తాను. ఒక పక్కనేమో బీట్రూట్ క్యారెట్ ఫ్రై రెడీ అవుతూ ఉంటుంది, ఈ లోపల నేను మరో పక్కనేమో ఇది కూడా పెట్టేస్తానండి. ఇవి 2 అయిపోయిన తర్వాత అప్పుడు బియ్యం కడిగి పెడతాను. సో వేడివేడిగా మనుకు అప్పుడు అన్నం కలిపిస్తే తింటుంది కదా. సో దీంట్లోకి అయితే నేను ఇది కూడా వేసేసి స్టవ్ మీద పెట్టేశానండి, మెంతికూర వేసేసి. ఇంకోండి బీట్రూట్ క్యారెట్ చక్కగా మగ్గిపోయాయండి. దీంట్లోకి ఇప్పుడు నేను ఇంకా కొంచెం కారం వేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి రైస్ కూడా పెట్టేశాను. టైం అయితే 11 o'clock అవుతుందండి. నా వంట పని అయితే కంప్లీట్ అయిపోయింది. నేను జస్ట్ ఇప్పుడే ఫ్రెష్ అయ్యి అయితే వచ్చాను. ఇంక ఇప్పుడు మనుకి లంచ్ బాక్స్ ఇచ్చి రావాలి. నేను పప్పు మెంతికూర వండాను, అలాగే బీట్రూట్ క్యారెట్ కలిపి ఫ్రై అయితే చేశాను కదండి, అన్నం కూడా వండేశాను. జస్ట్ ఇప్పుడు అన్నాన్ని అయితే వార్చానండి. ఇప్పుడైతే నేను మనుకి లంచ్ బాక్స్లోకి పప్పు అయితే పెట్టట్లేదు, పప్పు ఇంకా నేను తాలింపు కూడా వేయలేదు. మేము అన్నం తినేటప్పుడు తాలింపు అయితే వేసుకుంటాను, వేడివేడిగా ఉంటుంది కదండి. మను అన్నము క్యారెట్ ఫ్రై చేసి కలిపేసుకుని అన్నం తీసుకురమ్మని చెప్పిందండి. సో దానికి ఇప్పుడు అన్నాన్ని కలిపేసి తీసుకుని వెళ్ళి ఇచ్చేసి వస్తాను. ఇంకా ఎడిటింగ్ అయితే చేయాలి. ఈరోజు నేను చాలా 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 హ్యాపీగా ఉన్నాను. చాలా నెలల నుంచి ఎదురు చూస్తున్న ఒక విషయం ఈరోజు మార్నింగ్ అయితే వాకింగ్ నుంచి వచ్చిన తర్వాత జరిగిందండి. చాలా ఎగ్జైటెడ్గా పిచ్చ సంతోషంతో ఉన్నాను. అది ఏంటి అన్నది నేను కూర్చుని మాట్లాడుతూ మీకైతే వీడియో చేస్తానండి. సో అందుకనేసి ఈ వీడియోలో అయితే నేను అది ఏంటి అన్నది నేను మెన్షన్ చేయట్లేదు. త్వరగా మనుకి లంచ్ బాక్స్ ఇచ్చేసి నేనైతే ఇంకా ఈ వీడియో ఎడిటింగ్ చేయాలండి. ఇంకా కూర అయితే అయిపోయింది, ఇది కూడా స్టవ్ ఆఫ్ చేసేసి దానికి ఒక ప్లేట్లో కలిపేసి బాక్స్లో పెట్టుకుని తీసుకుని వెళ్ళొస్తాను.
మనుకి అన్నం కలిపేసి లంచ్ బాక్స్ని తీసుకెళ్ళి స్కూల్కి ఇచ్చేసి వచ్చేసానండి. తర్వాత షానుకు కూడా బీట్రూట్ వేసి అన్నం అయితే పెట్టేశాను. ఇక నేను కూడా ఇంకా ఎడిటింగ్లో కూర్చుంటే చాలా టైం పట్టేస్తుంది కదా, ఒక ముద్ద అన్నం తినేసి అప్పుడు ఎడిటింగ్లో కూర్చుందామనేసి అనుకుంటున్నానండి. ఈరోజు లేట్ అయిపోయిందండి, అందుకనేసి నేను వంట పనిని మార్నింగే కంప్లీట్ చేసేస్తాను. మార్నింగే వంట పని అవ్వకపోతే ఎడిటింగ్ పని లేట్ అయిపోతుంది. అందుకనేసి నేను మీకు వ్లాగ్ అయితే లేట్గా పెట్టాల్సి అయితే వచ్చిందండి. ఇంకా నేను అన్నం తినేసరికి 12:31 అలా అయిపోయింది అనమాట. భోజనం చేసి కూర్చున్నాను. ఇంకా పప్పు తాలింపు కూడా వేయలేదు. ఇంకా పప్పు తాలింపు వేస్తూ కూర్చుంటే ఇంకొక 10 నిమిషాలు వేస్ట్ అయిపోతుంది అనేసి త్వరగా అయితే ఇంకా నేను భోజనం చేస్తున్నానండి. ఇంకా ఈ భోజనం అయిపోయిన తర్వాత ఇంకా నేను ఎడిటింగ్లో కూర్చున్నాను. ఆల్మోస్ట్ 2:30 వరకు ఎడిటింగ్లోనే ఉన్నానండి. తర్వాత మళ్ళీ 2:30 అయిన తర్వాత ఇంట్లో మిగతా పనులు అయితే స్టార్ట్ చేశాను. ఇంకా ఆఫ్టర్నూన్ రొటీన్ ఎలా జరిగింది ఏంటి అన్నది ఇక్కడ రన్ అవుతుంది. బ్యాక్గ్రౌండ్లో నేను మీకు ఆ ఫేక్ నెంబర్స్ నుంచి నాకు మెసేజెస్ వచ్చాయి, మీరు మనీ ఎర్న్ చేయాలనుకుంటున్నారో రోజుకే 5,500 అని ఇలాగ మెసేజ్లు పెట్టారు కదండి. సో వాళ్ళకి నేను ఎలా రిప్లై ఇచ్చాను, వాళ్ళు ఎలా తగ్గారు అన్నది ఇక్కడైతే నేను మీతో డిస్కస్ చేస్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి. నాది వీడియో ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. టైం అయితే 3 o'clock అయిపోతుంది. ఇంక ఇప్పుడైతే ఈ సామాన్లు క్లీన్ చేసేసి మనుని తీసుకురావడానికి స్కూల్ దగ్గరికి అయితే వెళ్తాను. తర్వాత అయితే ఇంకా నేను ఈ సామాన్లు క్లీన్ చేసాక ఈ వంటగది అయితే ఒకసారి శుభ్రం చేసుకోవాలండి. నేను మీకు 2 days నుంచి అండి, అంటే నేను నర్సాపురం వెళ్ళి హైదరాబాద్ వచ్చిన తర్వాత నుంచి మా ఇంట్లో ఈ చీమలు ఎక్కువైపోయినాయండి. ఇవి ఏమి చలి చీమలో కాదు, కరెంటు చీమలో కాదు, కాకపోతే వీటిని మేము గొబ్బు చీమలు అంటాము. కుళ్ళు కొంప వస్తాయి ఈ చీమలు చచ్చిపోతేని. అసలు నేను మా వారి టీ తాగి గ్లాసు అక్కడ పెట్టేసి వదిలేసారనుకో, టీ గ్లాస్ అంతా అదే. పిల్లలు పాలు తాగి స్పూన్ పక్కన ఏమైనా పెట్టేసారనుకో పాలు గ్లాసులోని స్పూన్స్లోని దూరెత్తున్నాయి. ఇంకా అసలు ఎక్కడ చల్లదనమంటే అక్కడికి వెళ్ళిపోతున్నాయండి ఇవి. ఇంకా వంటగదిలో అయితే ఇవి తెగ ఉన్నాయి. అందుకని ఇప్పుడు మళ్ళీ ఈ వంటగది అంతటిని శుభ్రం చేద్దామనేసి అనుకుంటున్నాను. ఇంకోటి ఇప్పుడు ఈ పాలంతా గిన్నెంతా అయిపోయింది. పాలు గ్లాసులోకి తీసేసి ఆ గిన్నె ఇంకా కడిగేస్తాను. ఈ వ్లాగ్ నేను నిన్న పెట్టాలండి, కాకపోతే నిన్న నాకు మనసు బాగోక వ్లాగ్ అయితే పెట్టలేదనమాట. ఇది నిన్న వ్లాగ్ అంటే నిన్న పెట్టాలి అంటే ఇది మొన్న వ్లాగ్ అనమాట. ఆ రోజు నేను నిజంగా చాలా హ్యాపీగా ఉన్నానండి. ఎందుకు అంటే ఒక హ్యాపీ న్యూస్ జరిగింది. అది కమ్యూనిటీ పోస్ట్ పెట్టాను. చాలామంది గెస్ట్ చేశారు. ఫేస్బుక్ నుంచి శాలరీ వచ్చిందా, ఇల్లు కొన్నారా అని ఇలా చాలా కామెంట్స్ పెట్టారండి. ఇల్లు అయితే కొనలేదు, ఇల్లు కొంటే ఖచ్చితంగా మీతో చెప్తాను. కొనడానికి ముందు కూడా మీకు షూర్గా చూపిస్తానండి. మరి హ్యాపీ న్యూస్ ఏంటి అంటే మీరు గెస్ట్ చేసిందేనండి, ఫేస్బుక్ నుంచి వచ్చింది. అయితే ఫేస్బుక్ నుంచి ఎంత మనీ వచ్చింది, ఆ మనీ రావడానికి నేను ఎంత సఫర్ అయ్యాను. సో ఫైనల్లీ ఎంతో సఫర్ అయిన తర్వాత ఆ మనీ నా అకౌంట్లోకి పడ్డది కదా. సో చాలా హ్యాపీ అనిపించింది. ఎంత అమౌంట్ వచ్చింది టోటల్ అన్నది కూడా చెప్తానండి. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేనంత అమౌంట్ అయితే వచ్చింది నాకు ఫేస్బుక్ నుంచి. సో అవన్నీ నేను మీకు కమింగ్ వ్లాగ్స్లో ఇంక్లూడ్ చేస్తానండి. అయితే ఆ రోజు మరి అంత సంతోషంగా ఉన్నానా, ఆ సంతోషం నాకు ఎక్కువసేపు కూడా నిలవలేదండి. చాలా ఆ రోజు ఇంకా నాకు విపరీతమైన బాధతో పూర్తయిందనమాట. ఎందుకు అంటే నేను ఆల్రెడీ మీకు ప్రీవియస్ వ్లాగ్లో చెప్పాను, మా వారు ఎందుకో కోపంగా ఉంటున్నారు అని ఇలా చెప్పాను కదండి. సో ఇంకా నాకు ఏంటంటే ఏదైనా ఉందనుకోండి పైకి మాట్లాడేసామా అయిపోయిందా అన్నట్టు ఉంటాను. అలా మనసులో దాచుకుని కుమిలిపోయి అలవాటు నాకు అయితే లేదు. సో ఇంకా ఆ రోజు రాత్రి మా వారితో నేను పెద్ద గొడవ పెట్టుకున్నాను అనమాట. మా ఇద్దరికి మాట పెరిగిపోయి చాలా ఆర్గ్యుమెంట్ అయిపోయి ఇంకా ఇద్దరికి మధ్య మాటలు లేకుండా అలా అయిపోయిందండి. అయితే ఆర్గ్యుమెంట్ కూడా మేము పెద్దగా అరుచుకోమండి. ఏంటంటే తను ఒక మాట అంటే తను బాధపడేలాగా నేను మాట్లాడేస్తాను. సో తను హట్ అవ్వి నేను హట్ అవ్వి మాట్లాడుకోకుండా అలా అయిపోయింది. మా ఇద్దరి మధ్య ఏమన్నా గొడవ వచ్చింది అనుకోండి, మేము దాన్ని చాలా త్వరగా సాల్వ్ చేసుకుంటామా. అలాంటిది ఈ గొడవ మా ఇద్దరి మధ్య ఒక 2.5 days అలా ఉండిపోయిందేమో. నాకు ఇంకా ఈ వ్లాగ్ని ఎడిట్ చేశాను కానీ వాయిస్ ఇవ్వాలి అన్నట్టుగా నాకు అనిపించలేదు అనమాట. సో అందుకనేసి నేను నిన్న వ్లాగ్ అయితే పెట్టలేకపోయాను. సో ఈ గొడవ గురించి కూడా నేను మీకు షూర్గా చెప్తానండి. ఎందుకు ప్రతిదీ షేర్ చేస్తావు, అది మంచిది కాదు కదా అని మీలో చాలామంది అనుకోవచ్చు. బట్ నేనైతే షూర్గా షేర్ చేస్తాను. ఇది చాలా మందికి అయితే హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నానండి. అయితే ఈసారి గొడవ ప్రతిసారి గొడవలాగా కాకుండా చాలా చాకచక్యంగా మేమిద్దరము దీన్ని సాల్వ్ చేసుకున్నాం అనమాట. అవన్నీ నేను ఈ అప్కమింగ్ వ్లాగ్స్లో చెప్తాను. నేను ఈ రాబోయే 3-4 రోజుల్లో పెట్టే వ్లాగ్స్ మీకు చాలా ఇంట్రెస్టింగ్గా పెడతాను.
పెడతానండి. ఈ రాబోయే 3-4 రోజుల్లో ఈ వ్లాగుల్లో ఏమేమి షేర్ చేసుకోవాలనుకుంటున్నానంటే ఫేస్బుక్ నుంచి శాలరీ రావడానికి ఎన్ని తిప్పలు పడ్డాను, ఎలా తెప్పించుకోగలిగాను, ఎంత వచ్చింది అన్నది షేర్ చేస్తాను. దాంతోపాటు ఫేస్బుక్ శాలరీ చెప్తూనే మీకు ఇంకా కొన్ని నేను మోటివేట్ చేసేలాగా కొన్ని మాటలు కూడా చెప్పాలి అనుకుంటున్నానండి. ఇక రెండోది వచ్చేసి కొన్ని కామెంట్స్కి నేను గట్టిగా రిప్లై ఇవ్వాలని అనుకుంటున్నానండి. నేను ఎంత పట్టించుకోకపోదామనుకున్నా కొంతమంది చాలా పుల్లలు పెట్టి వాళ్ళు ఎక్కువైపోయారనమాట. సో వాళ్ళకి నేను గట్టిగా రిప్లై ఇవ్వాలి అనుకుంటున్నాను. మ్యాక్సిమం రేపు కామెంట్స్కి రిప్లై ఇచ్చే వీడియోనే పెడతానండి. ఇక 3 అండి, నాకు మా వారికి మధ్య గొడవ వచ్చింది కదా, ఈ గొడవ అయితే మాత్రం నేను ఏంటి అన్న చెప్పలేను, కానీ ఈ గొడవని మేము ఎలా సాల్వ్ చేసుకున్నాము, ఫైనల్గా హ్యాపీ ఎండింగ్ ఎలా మొదలైంది అన్నదైతే మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. సో కమింగ్ పెట్టే వ్లాగ్స్ని అయితే మిస్ కాకుండా చూడండి. నాకు మనసు బాగోపోతే నేను ఏ పని మీద కాన్సన్ట్రేట్ చేయలేనండి. సో నిన్నంతా నాకు బాధతోనే అయిపోయింది. ఎంత అలా అయిందంటే నా కళ్ళు చూడండి ఎంత ఉబ్బిపోయాయోని. భవానీ ఒకటి చెప్తాననేసి ఇంకొకటి ఏదో మాట్లాడేస్తుంది ఏంటి అని అనుకుంటున్నారా? చెప్తానండి. నిన్న వ్లాగ్ పెట్టలేదని చాలామంది కామెంట్స్ పెట్టారు. సో అందుకనేసే రీజన్ ఏంటి అన్నది కూడా చెప్పాలి కదా, అది నా బాధ్యత కదండి. సో అందుకనేసే ఫస్ట్ అయితే చెప్పాను. సో ఇప్పుడైతే మాత్రము మనమేమో రూపాయి ఎంతో కష్టపడి సంపాదించుకుంటూ ఉంటే మన దగ్గర ఏదైతే ఉందో అది దొబ్బడానికి చాలామంది రెడీగా ఉంటారండి. వీళ్ళ తెలివితేటలు ఇతరుల దగ్గర ఉన్న డబ్బులను దొబ్బడానికి ఉపయోగిస్తారు తప్పించి ఆ తెలివితేటలతో ఏదైనా సాధించవచ్చా అన్నట్టయితే ఎవరు ఆలోచించరండి. సో అలాగే మనకి ప్రజల చాలా రకాల స్కామ్స్ అయితే వస్తున్నాయి. నాకు తెలిసిన ప్రతిదీ నేను మీతో అయితే షేర్ చేస్తున్నాను. ఇప్పుడున్న ప్రజెంట్ డేస్లో ఎవరికీ కష్టపడే మనస్తత్వం లేదండి. ఈజీగా మనీ ఎలా సంపాదించవచ్చు, ఎవరి దగ్గర మనం డబ్బులు దొంగతనం చేయొచ్చు అన్నట్టే చూస్తున్నారు. దొంగతనం చేయడానికి రకరకాల తెలివితేటలను ఉపయోగిస్తున్నారు తప్పించి అదే తెలివితేటలను ఉపయోగించి కష్టపడి సంపాదించడం అయితే ఎవరూ చేయటం లేదండి. ఆ రోజు సండే ఆర్ సాటర్డే అనుకుంటండి, నాకు హాయ్ అని వాట్సాప్లో ఒక మెసేజ్ వచ్చిందనమాట. నేను మ్యాక్సిమం అన్నోన్ నెంబర్స్ని అంత త్వరగా పట్టించుకోను. కాకపోతే ఏంటంటే ఈ యూట్యూబ్ ఛానల్ వచ్చిన తర్వాత ఎవరొకళ్ళు కొలాబరేషన్స్ కానీ వాటి కానీ మెసేజ్లు చేస్తూ ఉంటారు కదండి. సో అలా ఎవరైనా ఏమోననేసి హూ ఈజ్ దిస్ అన్నట్టుగా నేను టైప్ కూడా చేయకుండా ఒక క్వశ్చన్ మార్క్ పంపించాను అనమాట. అప్పుడు వాళ్ళు వెంటనే నాకు రిప్లై ఇచ్చారండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ రిప్లై, మై నేమ్ ఈజ్ అనేసి ఇలాగా మేము ప్రమోషన్ కోసం చేసాము HR డిపార్ట్మెంట్ ఇన్ ఇండియా అని ఇలాగ పెట్టారనమాట. సో అప్పుడు నేను మీకు ఎవరిచ్చారు నా నెంబర్ అని అడిగాను. వాళ్ళేమో దానికి రిప్లై ఇవ్వకుండా కరెంట్లీ వీ పే 205 RS టు దోస్ హూ రివ్యూ అవర్ రెస్టారెంట్ ఫ్రమ్ గూగుల్ మ్యాప్ అని ఇలాగ పంపించారండి. దీనికి ముందే ఏం మెసేజ్ పెట్టారు వాళ్ళు, మీరు వర్కింగా కాదా, మీరు ఏమైనా జాబ్ హోల్డరా కాదా అన్నట్టు అడిగారన్నమాట. నేను ఏ రిప్లై ఇవ్వకుండా ఎవరిచ్చారు నా నెంబర్ అనేసి నేను ఆ రిప్లై మాత్రం ఇచ్చాను. సో తర్వాత ఏంటంటే ఒక 3 మెసేజ్లు పంపించాడు. నేను ఒక రెస్టారెంట్కి రివ్యూ ఇచ్చాను అనుకోండి, నాకు ఇమీడియట్గా 205 రూపీస్ అయితే ఫోన్పే చేసేస్తాము అన్నట్టుగా వేశాడు అనమాట. అంటే పంపిస్తాను అన్నట్టుగా వేశాడు. మీకు ట్రై చేయాలని ఉందా అని అడిగాడు అనమాట. నాకు ఆల్రెడీ ఈ టైప్ ఆఫ్ స్కామ్ గురించి నాకు ఐడియా ఉందండి. ఎందుకు అంటే రీసెంట్గా యూట్యూబ్లో నేను ఒక 2 వీడియోలు చూశాను. ఒక ఆవిడ టైలరింగ్ ఏదో చేసుకుంటారంటండి. సో తనకి ఇలాగే మెసేజ్ వస్తే సరే ట్రై చేద్దాం కదా అని ట్రై చేశారంట. ట్రై చేస్తే ఫస్ట్ తనకి ఒక 1000-2000 వరకు బాగానే డబ్బులు వేశారంటండి. తర్వాత ఇంకా తనని స్లోగా పెట్టుబడి పెట్టమన్నారంట. అంటే ఫస్ట్ తను 1000 పెడితే తనకి తిరిగి 2000 వేశారంట. తను 2000 పెట్టుబడి పెడితే 4000 వేశారంట. 4000 పెట్టుబడి పెడితే మీకు 8000 వస్తాయి, 4000 పెట్టుబడి పెట్టు అంటే ఆల్రెడీ ముందు నుంచి డబ్బులు వస్తాము ఆవిడ చూసింది కదా. సో ఇది ఫేక్ కాదు, నేను 1000 పెడితే 2000 ఇచ్చాడు, 2000 పెడితే 4000 ఇచ్చాడు కదా, ఇప్పుడు 4000 పెట్టానంటే నాకు 8000 షూర్గా వస్తాయి అన్నట్టుగా 4000 పెట్టుకుంటూ వచ్చిందనమాట. ఏదో ఇష్యూ వచ్చింది, ఇప్పుడు మీరు 10,000 పెట్టాలి, 10,000 పెట్టారనుకోండి, ఆ 8,000 ప్లస్ ఈ 5,000కి ఇంకొక 5,000 వేసి 10,000 అలా ఇచ్చేస్తాము, అన్నీ కలిపి ఒకేసారి వచ్చేస్తాయి అనేసి అన్నారంట. సో ఈ బాబా నేను ఆల్రెడీ 4,000 పెట్టేశాను కదా, ఇంకొక 5,000 పెట్టాను అనుకో మొత్తం అన్నీ కలిపి వచ్చేస్తాయి, ఇంక ఇక్కడతో ఆపేద్దాం అన్నట్టుగా ఇంకొక 5,000 అప్పో చేసి ఇంక్లూడ్ అయితే చేసిందంట, అందులో పెట్టిందంట. సో ఇంకా అలా పెట్టిన తర్వాత ఇంకా వాళ్ళు ఇలాగే ప్రాబ్లం ఇంకా కంటిన్యూ అవుతుంది అని ఇంకా పెట్టమని అంటున్నారంట. సో అప్పుడు ఇంకా
ఇంకా ఆవిడకి అప్పుడు తేరుకుందనమాట, అబ్బా నేను చాలా మోసపోయాను, నష్టపోయాను నేను అనేసి, ఇంకా పెట్టానంటే ఇంకా లాస్ అవుతాను అని అప్పుడు ఐడియా వచ్చిందంట ఆవిడకి. ఇంకా అప్పుడు పెట్టలేదు ఇంకా నేను. కానీ నేను ఎలా అయినా కూడా లాస్ అయినట్టే. ఎలాంటి హోటల్ రివ్యూస్ లేకపోతే హాస్పిటల్ రివ్యూస్ అని వస్తూ ఉంటారు, అమెజాన్ ఫ్లిప్కార్ట్ ప్రోడక్ట్కి రివ్యూ ఇవ్వాలని అడుగుతూ ఉంటారు. ఇదంతా ఫేక్, ఇది నమ్మకండి అని ఆల్రెడీ ఒక ఆవిడ వీడియో పెట్టిందండి. ఇలాంటి వీడియోలో నేను 2-3 వీడియోలు చూసాను కదా, నాకు ఐడియా ఉందనమాట దీని మీద. నేను ఏదైనా కూడా యూట్యూబ్లో కానీ టీవీలో కానీ స్కామ్ అని కనిపించింది అనుకోండి, కొత్త రకం స్కామ్ అని, వెంటనే వీడియో వింటానండి. ఎందుకంటే ఇప్పుడు మనము ఒక విషయం తెలుసుకున్నాం అనుకోండి, ఆ ఒక్క విషయాన్ని ఇంకొక 10 రకాలుగా వాళ్ళు మార్చి స్కామ్లు చేస్తారనమాట. సో ఏ టైంలో ఎలాంటి స్కామ్ జరుగుతుంది అన్నది అవేర్నెస్ ఉండడం చాలా మంచిదండి ప్రతి ఒక్కరికి. సో అందుకనేసి నేను అన్ని రకాల స్కామ్ల గురించి తెలుసుకుంటాను. ఎందుకంటే మనము చాలా కష్టపడి సంపాదించిన డబ్బుని మొత్తం తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోలేం కదండి, కొంచెమైనా బ్యాంక్ అకౌంట్లో ఉంచుకుంటాము. మన డబ్బులు 1 రూపాయి పోయినా బాధ, అలాంటిది మన అకౌంట్లో ఒక 5,000 10,000 ఉన్నాయనుకోండి, ఆ 5,000 10,000 మనం ఎప్పటి నుంచో దాచుకున్నాయి వీళ్ళు సింపుల్గా దొబ్బేశారనుకో, మనకి ఎంత బాధ వేస్తుంది. నాకైతే ప్రతి రూపాయి లెక్కనండి, నా 1 రూపాయి పోయినా కూడా నేను చాలా బాధపడతాను. అందుకనేసి నేను అన్ని విషయాల గురించి తెలుసుకుంటాను అనమాట. ఇన్ని తెలుసుకున్నా అసలు రీసెంట్గా 20,000 లాస్ అయిపోయింది చూసారా, అది ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాను. అసలు ఎన్ని రకాల స్కామ్ల గురించి అందరూ వీడియో పెట్టారు తప్పించి నేను మోసపోయిన స్కామ్ గురించి ఎవరు వీడియో పెట్టలేదు అని అనిపించింది. అందుకనేసి నేను ఈ కొలాబరేషన్స్, రీఎంబర్స్మెంట్, ప్రమోషన్స్ అని చెప్పొస్తే అసలు మీరు పెట్టుబడి పెట్టేలాంటివి పెట్టకుండా అనేసి నేను అందుకని అది వీడియో చేశానండి. అదొక కొత్త రకమైన స్కామ్ అనమాట. నాకు తెలీదు ఆ స్కామ్ గురించి, మిగతా అన్నీ తెలుసుకున్నాను తప్పించి ఆ స్కామ్ తెలియక నేను 20,000 లాస్ అయ్యాను. నేను లాస్ అయినా 20,000తో ఆగిపోవాలి, ఇంకా అంతకు మించి 1 రూపాయి కూడా లాస్ అవ్వడానికి నేను ఒప్పుకోలేను అనమాట. సో అందుకనేసి అప్పుడు నేను నాకు ఇష్టం లేదు, నో నీడ్ అనేసి రిప్లై ఇచ్చానండి. నో నీడ్ అని రిప్లై ఇస్తాడు. ఏమన్నాడు, ట్రై మై ఆఫర్, దెర్ ఈజ్ నథింగ్ టు లాస్ హియర్, మీరు ఏమి నష్టపోయేది ఏమీ లేదు, ఒకసారి ట్రై చేయండి అని అన్నాడు. రేటింగ్ అండ్ రైటింగ్ ఏ రివ్యూ ఈజ్ ఇన్ డిఫికల్ట్ టు డూ అండ్ ఇఫ్ యూ ట్రై యూ విల్ ఎర్న్ 205 రూపీస్ అనేసి రిప్లై ఇచ్చాడు అనమాట. ఐ విల్ సెండ్ యూ లింక్ ఆన్ రెస్టారెంట్, యూ జస్ట్ నీడ్ టు రేట్ ఇట్ అండ్ యూ కెన్ ఎర్న్ అండ్ ఇనిషియల్ సాలరీ టోటల్ 205 RS, వుడ్ యూ లైక్ టు ట్రై అనేసి పెట్టాడు అనమాట. సో అప్పుడు నేను ఈ రిప్లైకి ఒక రిప్లై అయితే ఇచ్చానండి. దెబ్బకాడ ఇంకా నాకు మళ్ళీ మెసేజ్ పెట్టలేదు, నేను అన్ని బ్లాక్ కూడా చేయలేదు, నాకు ఏమి రిప్లై కూడా ఇవ్వలేదాడు. నేను ఏమని పెట్టానంటే వాడికి రిప్లై, పోరా వెదవా, నాకు తెలియదు అనుకుంటున్నావా, నువ్వు నన్ను మోసం చేయాలి అనుకుంటున్నావని, నీకు కష్టపడి పనిచేయడం చేత కాదు కానీ ఇతరుల్ని మోసం చేసి డబ్బు సంపాదించడం నీకు బాగా వచ్చు అనేసి రిప్లై ఇచ్చాను అనమాట. సో ఇంకాడు నాకు మళ్ళీ ఇంకా మెసేజ్లు అయితే పెట్టలేదండి. కాకపోతే నాది ఇంకొక ఫోన్ ఉంటుంది కదండి, షూటింగ్ ఫోను, నేను ఆ నెంబరు కేవలం నా కోసం మా ఆయన కోసం మాత్రమే యూజ్ చేస్తాను. ఆ నెంబర్ నేను ఎవరికి షేర్ చేయను అనమాట. కానీ ఆ నెంబర్ వాడికి ఎలా తెలిసిందో ఏమో నాకు తెలియదు కానండి, ఆ నెంబర్కి మళ్ళీ హాయ్ అని ఒక మెసేజ్ అయితే వచ్చిందనమాట. అయితే ఈ మెసేజ్ వచ్చిన దానికి ఒక ప్రొఫైల్ పిక్చర్ ఉందండి, అతను ఎవరో మనకి తెలియదు. అప్పుడు నేను ఆ ప్రొఫైల్ పిక్చర్ చూశాను, ఒక ఫోటో కూడా తీసుకున్నాను నేను దాన్ని నా ఫోన్ నుంచి. అయితే తర్వాత దానికి రిప్లై ఇచ్చాను అనమాట. హూ అనేసి రిప్లై ఇస్తే థ్యాంక్ యూ ఫర్ యువర్ రిప్లై అనేసి సేమ్ ఏదైతే నేమ్ ఉందో అదే నేమ్తో మళ్ళీ నాకు మెసేజ్ అయితే వచ్చిందనమాట. డూ యూ హ్యావ్ ఏ జాబ్, కరెంట్లీ వీ పే 205 రూపీస్ అని సేమ్ అదే పెట్టాడండి. రెస్టారెంట్ ఫ్రమ్ గూగుల్ మ్యాప్స్ అని పెట్టాడు అనమాట ఇడు. అలాగే మీరు ఇలాగ పని చేసుకుంటే రోజుకి మీరు 5,500 రూపాయలు సంపాదించవచ్చు, మీకు జాయిన్ అవ్వాలని ఉందా, ఏమి మెంబర్షిప్ పే చేయక్కర్లేదని రిప్లై ఇచ్చాడు అనమాట. అప్పుడు మళ్ళీ ఇంకా నాకు ఇంట్రెస్ట్ లేదు, నన్ను మోసం చేయాలని ట్రై చేస్తున్నావు అని నేను ఇలాగా రిప్లై ఇస్తే వాడికి తెలుగు కూడా అర్థమవుతుందండి. ఆడేమంటున్నాను నన్ను, ఇదేమి చీటింగ్ కాదు, మీరు ట్రై చేయొచ్చు అనేసి ఇలాగ మెసేజ్ పెడితే నేను అన్నాను, ఇంకొకసారి నాకు మెసేజ్ చేసావనుకో నీ నెంబర్ని తీసుకెళ్ళి సైబర్ క్రైమ్కి ఇచ్చేస్తాను, 1930కి ఇప్పుడే ఫోన్ చేస్తాను అనేసి అన్నాను. ఇంకా మళ్ళీ నాకు దెబ్బకి మెసేజ్ పెట్టలేదు, ఫోను చేయలేదండి వాడు. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన ఒక విషయం ఉంది. నాకు సెకండ్ టైం మెసేజ్ వచ్చింది చూసారా, ఆ పర్సన్ ఉన్నాడు కదండి, మనం ఆ పర్సన్ నుంచే మనకి మెసేజ్ వచ్చిందని అనుకుంటాము. ఇప్పుడు ఏ నెంబర్ నుంచి అయితే నాకు మెసేజ్ వచ్చిందో ఆ వ్యక్తి కనీసము
వాట్సాప్ని సరిగ్గా యూజ్ చేయడం అనుకుంటా, ఆ ప్రొఫైల్ పిక్ని పెట్టుకున్నాడు. ఆ నెంబర్ ఉంది కదండి, ఆ నెంబర్ లాస్ట్ సీన్ ఎప్పుడో 4-5 days ఎగోది అలా వస్తుంటే లాస్ట్ సీను ఆడు ప్రజెంట్ స్టిల్ ఆన్లైన్లో చూపిస్తున్నాడు, కానీ లాస్ట్ సీన్ చూస్తుంటే ఎప్పుడుదో వస్తుందండి. అంటే ఇది వాడని నెంబర్స్ అవి ఉంటాయి కదా, ఆ నెంబర్స్ని యూజ్ చేసి వీళ్ళు మనకి మెసేజ్లు అయితే చేస్తున్నారు అనమాట. సో వీళ్ళు మనం అంత ఈజీగా కూడా క్యాచ్ చేయలేము. మనం వన్స్ లాస్ అయిపోయాక సైబర్ క్రైమ్కి కంప్లైంట్ ఇచ్చినా, పోలీసులకు కంప్లైంట్ ఇచ్చినా ఎవరు ఏమి చేయలేరండి. మన చేతి నుంచి ₹1 చేజారిపోయిందంటే అది ఇంకా మనకి తిరుగు రాదు. నేను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, 20,000 నష్టపోయాను నేను అలాగని. సో ఇలాంటి ఈజీ మనీకి అసలు అలవాటు పడకండి, అది చాలా ఫేక్. మనకి ఏది ఊరికే ఉచితంగా రాదు, చాలా కష్టపడితేనే వస్తుందండి. అలాంటిది మనకి జస్ట్ ఒక రివ్యూ పెట్టేస్తే, రోజులో ఒక 30-40 రివ్యూలు పెడితే 5,500 వచ్చేస్తాయంటే ఎలా నమ్ముతారు? అసలు ఇది నమ్మకండి, ఇది ఫేక్. అండ్ నిన్న ఇంకొక కొత్త రకం స్కామ్ అయితే వచ్చింది అనేసి చెప్పారండి. అదేంటి అంటే మనకి ఒక మెసేజ్ వస్తుంది, మెసేజ్ వచ్చి రాగానే ఒక ఫోన్ కాల్ అయితే వస్తుంది అనమాట. సో ఆ ఫోన్ కాల్ అంటారు, మేము ఎవరికో పంపబోయిన మెసేజ్ని పొరపాటున మీ వాట్సాప్ నెంబర్కి పంపించేసామండి, కొంచెం మీరు ఆ ఓటీపీ చెప్తారా అనేసి అంటారు. సరే అయితే మేము చెప్తామని ఈ లోపల వాళ్ళు కాల్ని మెర్జ్ చేస్తారన్నమాట. ఈ స్కామ్ని మెర్జ్ స్కామింగ్, కాల్ మెర్జింగ్ స్కామ్ అంటారండి. సో ఈ మెర్జ్ చేసిన స్కామ్లో అప్పుడు మనల్ని ఆ ఓటీపీ అడిగారు కదా, ఆ ఓటీపీ చెప్తాం కదండి. సో దీనికి ముందు ఏమవుతుంది అంటే, ఆల్రెడీ మెర్జ్లో ఉన్న అతను ఉంటారు కదా, అతను బ్యాంక్ ఎంప్లాయీ అనమాట. బ్యాంక్ ఎంప్లాయీకి ఏమని చెప్తారు, మేము ఇలాగా ఒక డబ్బును డ్రా చేయాలి అనుకుంటున్నాం ఈ అకౌంట్ నుంచి అని మన అకౌంట్ డీటెయిల్స్ ఇస్తారు. ఓటీపీ వచ్చిన తర్వాత ఉండండి, ఈ ఫోన్ మా రిలేటివ్స్ దగ్గర ఉంది, వాళ్ళకి ఫోన్ చేసి నేను ఓటీపీ కనుక్కుంటాను అనేసి ఆ రిలేటివ్స్ లాగా మనకి ఫోన్ చేస్తారు. సో అప్పుడు మనం ఓటీపీ చెప్తామా, వెంటనే మనం ఓటీపీ చెప్పగానే మన అకౌంట్ యాక్సెస్ వాళ్ళ చేతికైతే వెళ్ళిపోతుంది. మన దగ్గర నుంచి ఎంత డబ్బు అయితే డ్రా చేసుకోవాలనుకుంటారో అది బ్యాంక్ అతనికి చెప్పి డ్రా చేసేసుకుంటారు. తర్వాత ఆ నెంబర్ కాదు, ఇప్పటి నుంచి ఈ నెంబర్ పెట్టండి అనేసి నెంబర్ కూడా చేంజ్ చేసేస్తారనమాట. సో ఇలాంటి కొత్త స్కామ్స్ వస్తున్నాయండి, అందరూ అవేర్నెస్తో ఉండండి. మెయిన్గా ఈ రిటైర్మెంట్ అయిపోయిన వాళ్ళని ఎక్కువగా స్కాముల్లోకి ఇరికిస్తున్నారన్నమాట. సో మీకు తెలిసిన అందరికీ ఇలాంటి స్కామ్స్ ఉన్నాయి అనేసి వాళ్ళతో అయితే షేర్ చేసుకోండి. నాకైతే రిపీటెడ్గా ఇలా ఎవరొకరి నుంచి మెసేజ్లు రావడము, ఏదో ఒక ఫ్రాడ్ మనని చేసి ఇరికించాలి అన్నట్టుగా చూస్తున్నారు. నేనైతే అన్నీ ముందే తెలుసుకుంటున్నాను కాబట్టి కొంచెం అవేర్నెస్తోనే ఉంటున్నాను అనమాట. సో ఇంకైతే మీతో మాట్లాడుతూ ఇంట్లో పనులన్నీ పూర్తి చేసేసానండి. ఇంకా ఇప్పుడైతే టైము 7:38 అవుతుంది. మార్నింగ్ పప్పు తాలింపు వేయలేదు, ఇప్పుడైతే తాలింపు వేసుకుని మేము నలుగురు కూర్చుని భోజనం అయితే చేస్తున్నాము. చాలా రోజులైందండి ఇలాగ కూర్చుని భోజనాలు చేసి. పప్పు అయితే మాత్రము సూపర్ టేస్టీగా ఉందండి. మా మను మాత్రం పప్పు వద్దు, మార్నింగ్ చేసిన బీట్రూట్ వేసుకుని తింటాను అనేసి అది బీట్రూట్ వేసుకునే తింటుందనమాట. ఇంక ఇదిగోండి నేను ఆ గిన్నెలో కొంచెము కూర ఉండిపోయింది అనేసి అది కలిపేసుకుని నేను అందులో అయితే భోజనం చేసేస్తున్నాను అనమాట. ఈ రోజైతే మాత్రం నేను చాలా పని చేశానండి. ఎంత పని చేశానంటే నాకు చాలా అలిసిపోయినట్టుగా అనిపించింది, అంత పని చేశాను. ఎప్పటి నుంచో బాల్కనీ క్లీన్ చేయాలి అనుకుంటున్నానండి, ఊరు వెళ్ళడానికి ముందు నుంచి. సో ఫైనల్గా ఈ రోజైతే ఆ బాల్కనీ మొత్తాన్ని క్లీన్ చేసుకున్నాను. ఇంకా అవి టైల్స్ పాత పడిపోయినాయి కదండి, ఎప్పుడో 40 years ఎగో అపార్ట్మెంట్ కదా ఇది. సో ఇంకా అది ఎంత రుద్దునా అలాగే ఉంటుంది, ఆ టైల్స్ లుక్కే అంత అనమాట. సో అదైతే బాల్కనీ ఇప్పుడు నీట్గా ఉంది, నాకు చాలా ప్రశాంతంగా అనిపించింది. నిజానికి అసలు ఈరోజు వంటగది క్లీన్ చేయాలనుకున్నాను, కానీ వంటగది పని అవ్వలేదండి. ఆ బాల్కనీతోనే నాకు చాలా టైం పట్టేసింది. అక్కడ ఉన్న వేస్ట్ మొత్తాన్ని తీసుకెళ్ళి ఆ షాప్లో వాళ్ళకి ఇచ్చేసి వచ్చేసాను. అయితే ఆ ఎట్టపెట్లు నేను చెత్త తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేసానండి. ఇస్తే వాళ్ళు మాకు ఈ వద్దు, మాకు ఉపయోగపడవని పట్టుకెళ్ళలేదు. ఇప్పుడు చెత్త బయట పెట్టినప్పుడు మనకు ఉపయోగపడే మనం పెట్టం కదండి, మనకి ఇంట్లో అవసరం లేని పాడేయడానికి పెడతాం కదా, వాళ్ళు పాడేయడానికి కూడా తీసుకెళ్ళట్లేదండి. ఇది మాకు అవసరం లేదు, ఇది మేము ఉపయోగించమనేసి ఉంచేస్తున్నారన్నమాట. మొన్న అలాగే జీలుగు బండ్లు బోల్డ్ ఉండిపోతే అవి తీసుకెళ్ళి అక్కడ పెట్టానండి, ఆ ధర్మకోలు డబ్బాలు లాంటివి. అవి కూడా మేము తీసుకెళ్ళమనేసి అంటున్నారండి. ఇదేంటండి, చెత్త అన్నప్పుడు మనకి ఇంట్లో ఉపయోగం లేని అన్నీ బయట పెడతాము, వాళ్ళకు ఉపయోగపడి అయితే మనం పెట్టం కదా. వాళ్ళకి అన్నీ పట్టుకెళ్ళాలి కదా, వాళ్ళు చెత్త తీసుకెళ్లే బండి వచ్చినప్పుడు అన్నీ పట్టుకెళ్ళాలి కదా. మేము ఇది పట్టుకెళ్ళము, ఇదే పట్టుకెళ్తామని ఎలా సెలెక్ట్ చేసుకుంటారో నాకు అర్థం కాదు. మొన్నది చెత్త తీసుకెళ్తారేమో అని అట్టపెట్లన్నీ బయట పెడితే తీసుకెళ్లేదండి, బయట వదిలేశారు. సరే అయితే అనేసి ఇంకా అట్టపెట్లన్నీ తీసుకుని వెళ్ళి అక్కడ
పాతినుము షాప్ ఉంటుంది, అక్కడ ఒక పెద్ద ఆవిడ ఉంటుంది అనమాట, ఆవిడకి ఇచ్చాను. డబ్బులు ఇస్తుంది ఆవిడ వెనక్కి. అయితే డబ్బులు వద్దండి మీరు ఉంచేసుకోండి అవి అనేసి ఇచ్చాను. ఆవిడ ఎంత సంతోషపడ్డారోనండి ఆ అట్టపెట్టెలు చూసి. థ్యాంక్స్ అమ్మా, చాలా థ్యాంక్స్ అండి అనేసి అన్నారు. ఏదో హ్యాపీ అనిపించిందండి నాకైతేని. ప్రతి చిన్నదానికి నేను డబ్బులతో మెలిపెట్టేసి అంత ఆలోచించానండి. ఎదుటి వ్యక్తి సంతోషపడుతుంది అంటే ఆ చిన్న చిన్న అట్టపెట్టెలతోటి నాకు ఏమీ కోట్లు అయితే కలిసి వచ్చాయి కదా అనేసి వదిలేస్తాను అనమాట. ఇంకా నాకు ఇంట్లో పని మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా పడుకోవాలి. వాటర్ కూడా పట్టుకుని లోపలైతే పెట్టేసుకున్నాను. ఇంకా పడుకోవడానికి ముందు కొన్ని బట్టలు ఉండిపోయాయి, అట్లా మడతలు పెట్టాలి. ఈరోజు పని చేసి చేసి చాలా అలసిపోయినట్టుగా ఉందండి. టైం అయితే 9:40 అలా అవుతుంది. 20 మినిట్స్లో ఈ బట్టలన్నీ మడతలు పెట్టి సరిదేసుకుని 10 o'clock కల్లా ఇంకా పడుకుని పోతాను. అయితే ఒక క్వశ్చన్ అడుగుతాను, దీనికి మాత్రం అందరూ కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మీ మనసు చాలా బాధగా ఉందనుకోండి, నాకైతే ఈరోజు చాలా బాధగా ఉంది మనసు. అంటే ఈరోజు అంటే వాయిస్ ఇస్తున్న రోజు కాదు, ఆ రోజు వ్లాగ్ షూట్ చేస్తున్న రోజు. ఇలా మీకు మనసు బాధగా ఉన్నప్పుడు మీ మైండ్ని డైవర్ట్ చేసుకోవడానికి మీరు ఏమేం పనులు చేస్తారు అన్నది కామెంట్ చేయండి. నేనైతే మాత్రము ఖాళీగా ఉండకుండా కల్పించుకుని ఏదో ఒక పనిలో ఇన్వాల్వ్ అయిపోతాను. అలా ఈరోజు బాల్కనీ క్లీన్ చేసేసానండి. అలా మనం పనిలో ఇన్వాల్వ్ అయిపోయినప్పుడు మనకు ఆలోచించేంత టైం ఉండదు అనమాట. సో అప్పుడు మనము సాడ్నెస్లో కూరుకుపోము. నేనైతే ఇదే ఫాలో అవుతాను. ఇదే ఫాలో అవ్వాలని కూడా నేను ఒక బుక్లో అయితే చదివానండి. సో మీరు మనసు బాధగా ఉంటే ఏం చేస్తారో కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.